ఈరోజు మనం మన స్వాతంత్ర పోరాటంలో మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. ఒకే ఒక్క సంస్థ దేశం నలుమూలల నుండి వచ్చిన చదువుకున్న వాళ్ళందరినీ ఒకే వేదికపైకి ఎలా తీసుకువచ్చిందో తెలుసా? అదే భారత జాతీయ కాంగ్రెస్. మరి ఆనాటి జాతీయ ఉద్యమం 2 లక్ష్యాల్ని కలిగి ఉంది. 1. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటం. 2. ఒక కొత్త దేశాన్ని నిర్మించడానికి భారతీయ సమాజంలోని విభిన్న వర్గాలను ఏకం చేయడం. మరి దీనికంటే ముందు 1850లో జరిగిన సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకున్నట్లయితే, అది పోరాటమే అయినప్పటికీ దేశం కోసం కొత్త దృష్టిని సృష్టించడం కాకుండా రాజులు, రాణులు మరియు అప్పటి సామాజిక వ్యవస్థ యొక్క పాత క్రమాన్ని పునరుద్ధరించడమే దాని లక్ష్యం. మరిప్పుడు ఒక నూతన చైతన్యం ఆవిర్భవించింది. 1900వ శతాబ్దం చివరిలో ఆంగ్ల విద్యాభ్యాసం ప్రవేశపెట్టడం వలన కలకత్తా, మద్రాస్ మరియు బొంబాయి వంటి ప్రధాన నగరాల్లోని మేధావుల్లో కొత్త చైతన్యం పెరిగింది. వారు పాత భారతీయ సామాజిక వ్యవస్థలోని అసమానతలను వ్యతిరేకించారు. ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ కోసం వాదించారు. బ్రిటిష్ పాలన యొక్క నిజమైన ప్రభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత వారు దాని దోపిడీ స్వభావాన్ని విమర్శించడం ప్రారంభించారు. ఇదే సందర్భంగా అనేక రాజకీయ సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానమైంది ఈస్ట్ ఇండియా అసోసియేషన్. 1866లో లండన్లో దాదాబాయి నౌరోజీచే స్థాపించబడింది. ఇదే కాకుండా మరికొన్ని ప్రాంతీయ సంఘాలు కూడా ఏర్పడడం జరిగింది. ఉదాహరణకి సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎంజి రానడే మరియు బద్రుద్దీన్ త్యాబ్జీ వంటి నాయకులు కలకత్తా, పూణే, బొంబాయి మరియు మద్రాసుల్లో వివిధ సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థలు స్థానిక సమస్యలను చర్చించడం, జాతీయ భావాలను పెంపొందించడం మరియు మేధావులను ఏకం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరిలా వేరువేరు సంస్థలు కాకుండా ఈ సమస్యల గురించి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడడానికి దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహించే ఒక జాతీయ సంస్థ అవసరం ఏర్పడింది. అదే మన భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు. దీని ఆధ్వర్యంలో జరిగిన జాతీయోద్యమం తొలి దశ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది 1885 నుంచి 1919 వరకు కాంగ్రెస్ ఆవిర్భావంతో మొదలు స్వదేశీ ఉద్యమం, హోమ్ రూల్ ఉద్యమం వరకు కొనసాగింది. డిసెంబర్ 1885 బొంబాయిలో దీని ప్రథమ సమావేశం ఏర్పడింది. దీని స్థాపకుడు ఏవో హ్యూమ్. ఇతను ఒక రిటైర్డ్ బ్రిటిష్ అధికారి. ఈ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ. దీనికి దేశం నలుమూలల నుండి 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో ముఖ్యులు దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలగువారు. వీరెక్కువగా న్యాయవాదులు, ఉపాధ్యాయులు, పాత్రికేయులు. ఈ తొలి దశ ఉద్యమాన్ని 2 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి దాన్ని మితవాదుల యుగం 1885 నుంచి 1905 వరకు కొనసాగింది. మొదటి 20 ఏళ్ల కాంగ్రెస్ నాయకులను మితవాదులు అంటారు. వీరు బ్రిటిష్ వారి న్యాయబద్ధమైన పాలనపై నమ్మకం ఉంచారు. వీరిలో గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ ప్రముఖ మితవాద నాయకులు ఉన్నారు. వీరు 3 పద్ధతులను అనుసరించారు: ప్రార్థన, వినతి, నిరసన. అంటే పిటిషన్స్, ప్రే, ప్రొటెస్ట్. తమ కోరికలను దయతో మన్నించమని బ్రిటిష్ వారిని వేడుకోవడం ప్రార్థన. ప్రభుత్వానికి దరఖాస్తులు రాయడం, వినతి పత్రాలు సమర్పించడం. ఒకవేళ వారి కోరికలు తీరనట్లయితే శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా నిరసన తెలపడం, సమావేశాలు నిర్వహించడం నిరసనలో భాగం. బ్రిటిష్ వారు మన సంపదను ఏ విధంగా దోచుకుపోతుందనేది డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ, సంపద దోపిడీ సిద్ధాంతాన్ని దాదాబాయి నౌరోజీ గారు ప్రతిపాదించారు. ఈయన్ను గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత కురువృద్ధుడు అంటారు. వారి ప్రాథమిక లక్ష్యం జాతీయవాద చైతన్యాన్ని నిర్మించడం మరియు భారతదేశంలోని విభిన్న ప్రజలను ఏకం చేయడం. దీనికి ప్రతి సంవత్సరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించారు. వీరి రెండవ ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ కార్యకర్తలు సమావేశం అవడానికి, కార్యకలాపాలు నిర్వహించడానికి మరియు ప్రజలను సమీకరించడానికి ఒక ఉమ్మడి రాజకీయ వేదికను సృష్టించడం. మూడవ ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్య ఆదర్శాలను మరియు పనితీరును ప్రోత్సహించడం. ఇలా కాంగ్రెస్ ప్రతినిధుల సంఖ్య వేగంగా పెరిగింది. 1886లో 436 నుంచి తర్వాతి సంవత్సరాల్లో 1000కు చేరుకుంది. ఇది కాంగ్రెస్ యొక్క పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఏటా సమావేశాలు జరిగాయి. మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ. కలకత్తా నుండి మొదటి మహిళా గ్రాడ్యుయేట్ అయిన కాదంబిని గంగూలీ హాజరైన కొద్ది మంది మహిళల్లో ఒకరిగా గుర్తించబడ్డారు. మొదటి 20 సంవత్సరాల్లోని నాయకులను మితవాద నాయకులు అని పిలుస్తారు.
ప్రభుత్వంలో మరియు పరిపాలనలో భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలనేది వారి ప్రధాన డిమాండ్. దీన్ని సాధించడానికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాలని వీరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. వీరి రాజకీయ డిమాండ్లలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు మరింత ప్రాతినిధ్యాన్ని కల్పించాలని, ఎక్కువ అధికారాలు ఉండాలని కోరుకున్నారు. కౌన్సిల్స్ లేని ప్రావిన్సుల్లో శాసన మండలులను ఏర్పాటు చేయాలని, ఉన్నత ప్రభుత్వ పదవుల్లో భారతీయులను నియమించాలని, సివిల్ సర్వీస్ పరీక్షలను లండన్లోనే కాకుండా భారతదేశంలో కూడా నిర్వహించాలనేది వారి ముఖ్యమైన డిమాండ్. ముఖ్యమైన ఉద్యోగాల్లో శ్వేతజాతీయులు కాకుండా భారతీయులను ఎక్కువగా నియమించాలని ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ విధానాన్ని మార్చడంలో తరచుగా విఫలమైనప్పటికీ భారత ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో వారి పని చాలా కీలకమైంది. దాదాబాయి నౌరోజీ, ఆర్సీ దత్, ఎంజీ రానడే వంటి నాయకులు బ్రిటిష్ వారు భారతదేశ సంపదను తరలించుకుపోతున్నారని, తద్వారా దేశాన్ని పేదరికంలోకి నెడుతున్నారని తేల్చారు. పేదరికం మరియు కరువులకు బ్రిటిష్ విధానాలే కారణమని, ప్రత్యేకించి అధిక భూమి శిస్తు, ధాన్యాల ఎగుమతిని వారు విమర్శించారు. ఉప్పు పన్ను, విదేశాల్లో భారతీయ కార్మికుల పట్ల ప్రవర్తన, అటవీ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం జరిగింది. బ్రిటిష్ పాలన సంపదను తరలించడమే కాకుండా చవకైన బ్రిటిష్ వస్తువులతో భారత మార్కెట్లను నింపి స్థానికంగా ఉండే చేతి వృత్తులను నాశనం చేస్తోందని వారు వాదించారు. బ్రిటిష్ విధానాలు మరియు కరువులు. బ్రిటిష్ పాలనలో పెద్ద కరువులు తరచుగా సంభవించాయి. పంటలు పండకపోవడం వల్ల అవి ప్రారంభమైనప్పటికీ వినాశనకరమైన ప్రభావానికి వలస ప్రభుత్వ విధానాలే కారణమయ్యాయి. ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేయడంతో రైతుల వద్ద అదనపు ఆహారం ఉండేది కాదు. కరువుల సమయంలో ప్రభుత్వం ధరలను, సరఫరాను నియంత్రించడానికి జోక్యం చేసుకోలేదు. దీంతో వ్యాపారులు ఆహారాన్ని నిల్వ చేసి ధరలను పెంచడానికి దారితీసింది. ఫలితంగా లక్షలాది మంది మరణించారు.